మనము దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యానికి మనం లోబడకుండా మనము సాతానుని ఎదిరించాలంటే మనము ఎదిరించలేం. మనం ఎలాగైతే మన యొక్క స్టడీస్ మనం చదవకుండా, ఎలాంటి ప్రిపరేషన్ అవ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నేను ఏదో రాసి వచ్చేస్తాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, నేను పాస్ అయిపోవాలి, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, ఇంకా సమస్య లేదు, నేను చదివినా చదవకపోయినా నాకే ఫస్ట్ రావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. చాలామంది దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో ప్రార్థించరు, దేవుడిచ్చే సర్వాంగ కవచమును వాళ్ళు ధరించుకున్నారు, దేవునికి లోబడి ఉండరు. కానీ వాళ్ళ సాతానుని ఎదిరించాలని ఆశపడుతూ ఉంటారు. నేను సాతానుని ఎదిరించాలి, సాతాను యొక్క తంత్రములను ఎదిరించాలి, సాతాను యొక్క శోధనలను జయించాలంటే నువ్వు చేయాల్సిన ఒకటే పని, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఇచ్చే వాక్యమును, ఆయన ఏ వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క వాక్యమునకు నీవు లోబడి ఉండు, ఆ యొక్క వాక్యమును నీవు అంగీకరించు. నా కొరకే పాస్టర్ గారు చెప్పేశారు, నన్నే మనసులో పెట్టుకుని పాస్టర్ గారు చెప్పేశారు, నా కొరకే ఆయన చెప్పేశారు అని బాధపడడం కాదు. కానీ ఒకవేళ వాక్యం నీతో మాట్లాడితే నీలో ఏమన్నా లోపం ఉంటే ఆ యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం బట్టి నీ యొక్క జీవితాన్ని సరి చేసుకో. ఆ యొక్క వాక్యమే నిన్ను బహు గొప్పగా నిలబెడతాది. లేకపోతే నువ్వు సరి చేసుకోకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఎంత హెచ్చరించినా నీవు అలాగే ఉంటే నీ యొక్క స్థితి నాశనమునకు నడిపిస్తూ ఉంటుంది. నీ యొక్క గర్వము, నీ యొక్క అహంకారము నేను నాశనమునకు నడిపిస్తూ ఉంటుంది.